హార్మోజ్ జలసంధి తెరిస్తే ప్రపంచ ప్రజల ఇక్కట్లు దూరం అవుతాయి. ఆ రకంగా జరగాలని మనసారా కోరు. రైట్ సార్. మధుసూదన్ గారు, మొత్తంగా చూస్తున్నాం చాలా రోజుల నుంచి కూడా ఈ యుద్ధంపై మనం అనేక డిబేట్లు నిర్వహించాం, అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్న పరిస్థితి. రాహు గారు కూడా మొదటి నుంచి కూడా యుద్ధం సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ రోజు స్విట్జర్లాండ్ వరకు అంటే టేబుల్ మీదకి వచ్చాయి అంశాలన్నీ కూడా. రావు గారు చెప్తున్నట్టుగా ఎంఓయు అనేది కుదురుతూ ఉంది, రకరకాల అంశాలు, కొన్ని అంశాలు పీఠముడిగా భావిస్తున్న పరిస్థితి. ఈ చిక్కుముళ్ళు తొలగేనా, హర్ముజ్ తెరుచుకునేనా, లేదంటే హర్ముజ్ను మరలా హర్ముజే ఒక సంజీవని అయిపోయింది ఇరాన్కు, అంటే అక్కడే మొత్తం రాజకీయంగా అక్కడే కేంద్రీకృతమైంది, యుద్ధం మొత్తం కూడా అక్కడి నుంచే చేస్తుంది. సో ఏంటి, ఏం జరగబోతుందంటారు హర్ముజ్ చుట్టూ? ప్యానెల్లో ఉన్న పెద్దలు మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా రావు గారు, పెద్దలందరికీ నమస్కారం. మన ఐ న్యూస్ జనరల్ ఎప్పుడు ఐ న్యూస్ మనదే ఛానల్ యుద్ధం మీద ఫోకస్ చేస్తా ఉంది. మా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా యాక్చువల్గా ప్రపంచ పరిణామాలు తెలుగు వారికి తెలియాలి. అందులోనూ ప్రపంచంలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగువాడు ఉంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, ప్రపంచంలో ఏం జరిగినా అది మనపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ అంశాల కోసమే మనం చాలా బాధ్యతగా మీరు చేస్తున్నారు, సంతోషం. పెద్దలు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు, గిరిధర్ గారు మాట్లాడినట్టు, రావు గారు మాట్లాడినట్టు, ఇది వల్ల స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏవైతున్నాయో అవి కొలిక్కి వస్తున్నాయని అనుకున్నటువంటి సందర్భంలోనే ఇవాళ లెబనాన్ మీద దాడులు జరిగిన తర్వాత, ఇజ్రాయెల్ ఎప్పుడైతే లెబనాన్ మీద దాడులు జరిగిందో వాటికి ప్రతిష్టంభన ఏర్పడి మళ్ళీ బ్రేక్ అవ్వడం అనేది జరిగింది. వెంటనే ఇరాన్ సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ కమాండ్ వాళ్ళు, ఖతమన్ అల్బియా మిలిటరీ కమాండ్ వాళ్ళు చెప్పేసి మేము ఆల్మోస్ట్ జలసంధి క్లోజ్ చేసేస్తున్నామని ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఆల్మోస్ట్ శనివారం రోజు మూసేసి అనుకోవాలి, మనం మూసేసినట్టే మనం భావించాలి. కాబట్టి ఇవాళ ఇరాన్ దగ్గర ఆయుధం ఏంటంటే హార్మోజ్ జలసంధి. అది అణుబాంబు కంటే, అంటే న్యూక్లియర్ మిసైల్ కంటే బలమైనటువంటి దానిగా ఇవాళ హార్మోజ్ జలసంధిని వాళ్ళు మార్చుకోవడం జరిగింది. యుద్ధం ఏ స్థాయిలో జరిగినా కూడా ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేయడం, దాన్ని ఓపెన్ చేయడం, ఈ రెండింటి మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. అన్ని దేశాలు కూడా ఈ రోజు ఇరాన్ తోటి సంప్రదింపులు జరపాలి, ఈ యుద్ధాన్ని ఆపాలనే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించే వాళ్ళ చర్చ జరుగుతుంది. అది ఒకటి క్లియర్ అయిన తర్వాత వాళ్ళ రష్యాను ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న వారిని వాళ్ళ ప్రపంచ దేశాలు ఏవి కూడా పట్టించుకుంటారు. కాబట్టి అది ఒక్కటి క్లియర్ అయితే ఆ దేశాలు కొట్లాడుకున్నా, గంగలో పోయినా, ఏమైనా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రపంచ దేశాలని కింది మీద, ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా కింది మీద చేస్తుంది. ఒకటి జలసంధి నుంచి రవాణా అయిపోవడం వల్ల యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, మన నిత్యావసర సరుకులు, ఈ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి సమస్యల నుంచి అధిగమించడానికి అది ఓపెన్ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆయా దేశాల వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ ప్రధానంగా ఇవాళ చర్చ జరుగుతున్నది ఏంది, ఇవాళ ఇండియా, మన ఇరాన్ వర్సెస్ ఇరాన్ కు అమెరికాకు మధ్య జరుగుతున్నటువంటి చర్చలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ లేవు. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా అందులో కూర్చోలేదు. కేవలం చర్చ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది. ఈ జరిగేటువంటి చర్చలో కూడా ప్రధానంగా అమెరికానే ముందడుగు ఉంది. శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ముందడు పెట్టుకొని ఇవాళ పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళే వెళ్తారు. వీళ్ళు అమెరికా ముందుపడి ఈ యుద్ధాన్ని ఎట్లయినా ఆపాలి, యుద్ధం నుంచి నేను బయటికి రావాలని చెప్పి వీళ్ళు అమెరికా ప్రయత్నం చేస్తుంది. అమెరికా కూడా ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ద్వారా, ఇప్పుడు మామిడి గిరిధర్ గారు చెప్పినట్టుగా యుద్ధాన్ని కారణంగా సంబంధం లేకుండా అసందర్భంగా ఇజ్రాయెల్ తరఫున పోయి అక్కడ ఉన్నటువంటి రెజ్యూమ్ ను ఎక్కడైతే ఇజ్రాయెల్ దేశము దాని క్రెడిట్ కొట్టేస్తుందేమో, అది నాకే రావాలనే ఆలోచనతో వాళ్ళు యుద్ధంలో చేరిన తర్వాత ఇప్పుడు యుద్ధం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే యుద్ధంలో అమెరికా గెలిచేటువంటి పరిస్థితి కనబడతలేదు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నటికి కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. ఎక్కడ కూడా ఇరాన్ తగ్గుతలేదు. ఇక్కడ కూడా నేను తగ్గి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి కలుగుతుంది. జవాబుకు ప్రతి జవాబు చెప్తుంది, ధీటుగా వాళ్ళు సమాధానం చెప్తున్నట్టు పరిస్థితి. అమెరికా ఒకసారి దాడి చేస్తే అమెరికాకు ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు, ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద మూకుమ్మడి దాడి చేస్తాను. ఎక్కడ కూడా ఇవాళ ఇజ్రాయెల్ తల దించినట్టుగా, ఇంకా తగ్గినట్టుగా కనబడతలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ అమెరికా సంధి కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రోజు ఈ యుద్ధాన్ని మనం చూసినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ గెలిచినట్టుగానే మనం భావించాల్సిన సందర్భం. కారణం ఏంటంటే సంధి కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ వాళ్ళ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతున్నదో వాళ్ళకు ఎగ్జిస్టెన్స్, అది ఉనికి, వాళ్ళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, 1948 నుంచి కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతున్నాయో
వీళ్ళని ఈ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటువంటి దిశగా అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా హిజ్బుల్లా కావచ్చు, హూతీలు కావచ్చు, హమాస్ కు సంబంధించినటువంటి మిలిషియా గ్రూప్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద దాడులు చేయడం, దానికి ఇరాన్ పెద్ద ఎత్తున ఫండింగ్ ఇవ్వడమే కూడా ఇవన్నీ కూడా ఆయుధ సంపత్తిని కూడా మొత్తం ఇవ్వడం మూలంగానే ఈ యుద్ధానికి అసలు పురుడు పోసుకున్నటువంటి కారణం ఏదైతే ఉంది. ఇవాళ ఇజ్రాయెల్ మీద మొదటిసారిగా అన్నాడు 2023 అక్టోబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతున్నదో ఆ సంఘటన నుంచే ఇవాళ ఈ రోజు వరకు కూడా దాదాపు 4 నెలల నుంచి ఫిబ్రవరి 8 నుంచి మనకు యుద్ధం నడుస్తున్నటువంటి విధానం చూస్తున్నటువంటిది. ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు అక్కడ ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడి సందర్భంగానే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా లెబనాన్ అంశాన్ని, హిజ్బుల్లా అంశాన్ని ఖచ్చితంగా ఈ ఇరాన్ అనేది అసలు ఆ చర్చలలో అంశం లేని అంశాన్ని వాళ్ళ తీసుకొచ్చి ఇరాన్ ముందు పెట్టింది. ఇవాళ ఇరాన్ కు అమెరికా మధ్యలో యుద్ధం ఏంది, ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశం. ఆ అంశమే కాకుండా ఇవాళ ఈ యొక్క లెబనాన్ హిజ్బుల్లాకు సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ అది క్లియర్ అయితేనే ఇది క్లియర్ అయితేనటువంటి మొండిగా ఇవాళ ఇరాన్ కూర్చున్నది. ఇరాన్ కు సంబంధం మాట్లాడదాం. మసూదన్ గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు.